అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఫ్రెండ్స్, 'ఐ హేట్ యూ రావణ్' ఇక నుంచి నైట్ వస్తుంది. మార్నింగ్ టైంలో ఈ న్యూస్ స్టోరీ వస్తుంది. దయచేసి గమనించగలరు. 'నా బావ నాకే సొంతం' ఒకటో భాగం. రచయిత శ్వేతసాయి గారు. బావా చెప్పు దెయ్యం. బావా ఏంటి రోజు తన బర్త్‌డే కదా వెళ్ళలేదు ఇంకా నువ్వు అని అడుగుతుంది వైష్ణవి. అదే పనిలో ఉన్నానే దెయ్యం అని తల మీద బాదుతాడు. అయితే సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకున్నావా తనకి అని మెరిసే కళ్ళతో అడుగుతుంది. యస్ తీసుకున్నాన్రా. తనకి చెప్పి వచ్చాక నీకు చూపిస్తానని వెళ్తున్న అతన్ని చూసి నాకు ఎప్పుడైనా సర్ప్రైజ్ చేశావా బావా ఇలా? చూస్తూ ఉండు నా కోసం కూడా ఒకడు వస్తాడు. అతను నా కోసం అన్నీ చేస్తాడని అరిచి చెప్తుంది. వెనక్కి వచ్చి ఎందుకు కులుక్కుంటావు? ఛ అదేం లేదు బావా. నాకు ఎందుకు కుళ్ళు? అయినా నువ్వు లవ్‌లో ఉన్నావు కదా! నేను చెప్పేది నాకు కాబోయే వాడి గురించి. అబ్బో! ఎలా ఉండాలట అతగాడు? అబ్బా! అవి ఇప్పుడు అవసరమా? వెళ్ళు ముందు. అవసరమే చెప్పు బుగ్గ మీద వేలు పెట్టి. అది తనకి అన్నీ నేనే ఫస్ట్ ప్రయారిటీ అవ్వాలి. నాకు అతనే ఫస్ట్ ప్రేమ అవ్వాలి. ఇంకెవరిని అతను చూడకూడదు. కనీసం ఇంకో అమ్మాయిని ముద్దు కూడా పెట్టుకోకూడదు. అబ్బో! అలాంటి వాడిని నీకోసం వెతుకుతానులే. బాయ్. ఇంట్లో ఈ రోజుకి మేనేజ్ చేయవే చాలు. రేపు మనం సిటీకి వెళ్తాం కదా! ఏం కావాలంటే అది కొనిస్తానని ఆమెకి ఆశ పెడతాడు. ఓకే బావా! నేను విషెస్ చెప్పానని చెప్పు. సరే బాయ్ రాక్షసి అని వెళ్ళిపోతాడు. అతను వెళ్ళి సర్ప్రైజ్ చేసొచ్చి అక్కడ ఏం జరిగిందో మొత్తం వైష్ణవితో చెప్తాడు. అలా ఆ రోజు గడిచిపోతుంది. నెక్స్ట్ డే ఇద్దరూ సిటీకి బయలుదేరుతారు. అందరూ వైష్ణవిని పట్టుకొని వేల జాగ్రత్తలు చెప్పి మరీ పంపిస్తారు. ఎందుకంటే ఆమె సిటీకి వెళ్ళడం చాలా తక్కువ. చదువు అంతా అదే ఊర్లో జరిగింది. చక్కగా తిను. నువ్వేమీ చెయ్యకు. వాడే నీకు అన్నీ చేసి పెడతాడని సురేఖ గారు చెప్తూ ఉంటే, అలాగే అత్తయ్య అని అంటుంది క్యూట్‌గా. ఆ! చేస్తాడు. వాడెందుకు చేస్తాడు? రేపు పెళ్ళయ్యాక అదే చేయాలి. నేర్చుకోవే అంటే వినలేదు అందరూ. దాన్ని గారాం చేసి చెడగొడుతున్నారు. ఎప్పుడైనా చేయాల్సిందే కదా అది. అయినా ఈ 6 నెలల్లో నీ కోర్స్ అయితే ఏదో ఒక జాబ్ వస్తుందని మీ బావ అన్నాడు కాబట్టి తీసుకొని వెళ్ళనిస్తున్నాను. ఏ పిచ్చి పనులు చేసి బావని విసిగించకు. అలాగే అమ్మా అని కల్పన గారిని హగ్ చేసుకొని వాళ్ళ నాన్నని, మామయ్యని హగ్ చేసుకొని బాయ్ చెప్తుంది. జాగ్రత్త. నీకక్కడ ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే కాల్ చేయి బంగారం అంటారు వాళ్ళు. ఇద్దరూ సిటీకి వెళ్తారు. తన బట్టలు, బుక్స్ అన్నీ రూమ్‌లో సర్దుకొని బావ మీ రూమ్‌కి ఫ్రెండ్స్ ఎవరు రారు కదా పక్కాన? వస్తే చెప్పు నేను పీజీకి వెళ్ళిపోతా. మరి నన్ను ఎదవని చేయకే. ఎవరు రారు. నువ్వుంటే ఎవరైనా రానిస్తానా? అలా ఒక రోజు గడుస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్ళి వస్తుంది చిన్న షాపింగ్ అని. నెక్స్ట్ డే వైష్ణవిని తీసుకొని వెళ్ళి కోర్స్‌లో జాయిన్ చేస్తాడు అర్జున్. ఈవినింగ్ డల్‌గా ఉన్న వైష్ణవిని చూసి ఏమైందని అడుగుతాడు. బావ ఏం లేదు బాగానే ఉన్నా అంటుంది. నిజమా? క్లాస్‌లో ఏమైనా జరిగిందా? ఎందుకు నీ ఫేస్ అలా ఉందని అడుగుతాడు. బావ నేనేం చిన్నపిల్లని కాదులే వదిలేయ్. లేదేదో ఉంది చెప్పు. ఏం లేదు ఈరోజు చిన్న పార్టీ ఉంది వెళ్తాను. నువ్వు కాదంటావని బావ ప్లీజ్ అని అడుగుతుంది. ఎందుకు పార్టీ? అబ్బా బావ ప్లీజ్. సరే వెళ్ళు కానీ త్వరగా వచ్చేయాలి ఓకేనా? ఓకే. రాత్రి సమయం 7 గంటలు. క్యాబ్ పట్టుకొని వైష్ణవి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళి వచ్చిన అర్జున్ కీస్ వేసి ఉండటం చూసి ఫోన్ చేస్తే అప్పటికే మెసేజ్ వస్తుంది. బావకి కుండీ దగ్గర పెట్టాను చూడు నాకు లేట్ అవుతుందని. నువ్వు రెస్ట్ తీసుకో అని ఉంటుంది. కాల్ చేస్తాడు. ఒక 4 రింగ్స్‌కి లిఫ్ట్ చేసి బావా నేను వచ్చేస్తాను కంగారు పడకు. ఏంటి ఆ సౌండ్స్ అని అడుగుతాడు. అది బావా నేను వచ్చింది పబ్‌కి అని చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావు దెయ్యం? ఎందుకు నాతో చెప్పలేదు? అది చెప్తే పంపవు కదా! ఏం గోల చేయను. ఫస్ట్ టైం బావా ప్లీజ్ అని భయం నటిస్తుంది. సరే ఎక్కడో లొకేషన్ పెట్టు ఫ్రెండ్స్‌తోనే ఉండు. జాగ్రత్త పవిత్ర ఉంది కదా అని అడుగుతాడు. ఆ ఉంది అంటుంది. అలాగే థ్యాంక్స్ బావా అని సంతోషంగా కాల్ కట్ చేస్తుంది. ఒక 2 గంటల తర్వాత బావా ప్లీజ్ త్వరగా రా. నాకు చాలా భయంగా ఉంది ఇక్కడ. అందరూ ఏదో చెప్తున్నారని మెసేజ్ పెడుతుంది. అది చూసిన అర్జున్‌కి కంగారు వేసి వెంటనే ఆమె ముందు పంపిన లొకేషన్‌కి వెళ్తాడు. దారిలో ఉండగానే కాల్ వస్తుంది. హలో నేను పవిత్రని అన్నయ్య. వైషు వైషు అని ఏడుస్తుంటే ఏమైందని అడుగుతాడు కంగారుగా. అది ఇక్కడ ఆ రాకేష్ గ్యాంగ్ వచ్చారు. దాన్ని ఏడిపించాలని చూసి వదిలేసి వెళ్లారు. ఎందుకో తెలియలేదు కానీ తీరా చూస్తే తన డ్రింక్‌లో ఏదో కలిపారని తెలిసింది. ఇదేమో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తోందని చెప్తుంది. వచ్చేశాను అని పబ్ బయట బైక్‌ని ఆపి లోపలికి నడుస్తాడు. లోపల అందరూ కూడా డాన్స్ చేస్తూ హడావిడిగా ఉంటే ఆమె కోసమే వెతుకుతాయి అతని కళ్ళు. దూరంగా ఇద్దరు ఫ్రెండ్స్ పట్టుకుంటే జారిపోతూ ఉంటుంది. ఆమెనలా చూడగానే కోపం వస్తుంది. వెంటనే వెళ్లి ఆమెను ఎత్తుకొని ఏమైందని అడుగుతూనే బయటకు తీసుకొని వెళ్తాడు. ఆమె వెనకే పవిత్ర కూడా పరుగులాంటి నడకతో వస్తుంది. సారీ అన్నయ్య ఇలా రావడం వల్ల ఇదంతా జరిగింది అంటూ సంజాయిషి ఇస్తుంది. సీరియస్‌గా చూస్తాడు. చాలా డీసెంట్‌గా ఉండే తన మరదలు అలా ఒళ్ళు తెలియకుండా ఆదమర్చి మత్తులో ఉంటే చాలా కంగారుగా అనిపిస్తుంది.
ఆమెకి బైక్ మీద వెనుక కూర్చోబెట్టి ఆమె చున్నీ నడుము చుట్టూ ఇద్దరికి కట్టి మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆమెను తీసుకొని వెళ్తున్న దారిలో ఆమె పరిస్థితి ఎలా ఉందో ఒక ఐడియా వస్తుంది అతనికి. అర్జున్ని గట్టిగా హత్తుకొని బావా ఎందుకు ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు, పద వెళ్దాం, డ్యాన్స్ వేద్దామని గారాలు పోతుంది. కోపం, బాధ, జాలి అన్నీ కలగలిసి వస్తాయి. ఇంట్లోకి తీసుకొని వెళ్ళి బెడ్ మీద దింపితే పైకి లేచి చేతులు చాపి నన్ను హక్ చేసుకో దా బావా అని మత్తులో చాలా ముద్దుగా పిలుస్తుంది. బాధ, ఆవేశం అన్నీ కలిపి కోపంగా ఆమె చెంప మీద ఒకటి వేస్తాడు. ఇహలోకంలోకి వచ్చిన వైష్ణవి బావా ఏమైందని పైకి లేచి నిలబడలేక కళ్ళు తిరుగుతూ ఉంటే బెడ్ రెస్ట్కి తీసుకొని క్షణం పాటు కళ్ళు మూసుకొని తెరిచి బావా ఏమైంది నేనిక్కడ అని కళ్ళు మూస్తూ తెరుస్తూ నాకేమైందని తనని తాను చూసుకొని బెడ్ మీద వాలి నువ్వు వెళ్ళు బావా నేను బాగానే ఉన్నానంటుంది. ఏమైంది నీకు, ఎందుకు ఇలా ఉన్నావు, ఏంటి తాగావా, కోపంగా అడుగుతాడు. అది డ్రింక్ అని తెలియకుండా తాగాను బావా అంతే, నువ్వు వెళ్ళిపో నేను పడుకుంటానని చెప్పి అతను నెట్టేస్తుంది. ఏ దెయ్యం, ఏమైంది నీకు, ఏం లేదు బావా ప్లీజ్ వెళ్ళిపో ఇక్కడి నుంచి. అరే చెప్పు ఏమైంది అని అనేలోపు ఏదో కాల్ వస్తుంది మొబైల్కి. ఇందాక హాల్లో పడితే దానికోసం వెళ్ళాడు. ఈలోపు డోర్ వేస్తుంది. ఆ సౌండ్కి వెనక్కి చూస్తాడు. పవిత్ర నేను చూసి లిఫ్ట్ చేసి ఏమైంది మీకు సేఫ్గానే వెళ్ళారు కదా అని కంగారుగా అడుగుతాడు అర్జున్. అన్నయ్య మా గురించి వదిలేయ్, వైషు చాలా డేంజర్లో ఉంది, తను బాగానే ఉందా అని అడిగితే ఏమైంది అసలు అని అడుగుతాడు. అది అది చెప్తావా లేదా, చాలా గట్టిగా వస్తుంది అతని స్వరం. అది ఒకసారి ఆ రాకేష్ గ్యాంగ్ని తను పట్టించింది వైషు, నీకు తెలుసు కదా, వైషు మీద పగబట్టి వైషు లైఫ్ని పాడు చేయాలని చాలా పవర్ఫుల్ డ్రగ్ ఆమెకిచ్చాడు. అది తనకే తెలియకుండా తాగేసింది. ఏంటి డ్రగ్గా, ఏం డ్రగ్, ఆందోళన అతనిలో. అది అది అని నసుకుతుంది. చెప్తావా లేదా, పవిత్ర కోసం అతని కోపం వినిపిస్తుంది అతని స్వరంలో. అది ఒక సెడ్యూస్ చేసే డ్రగ్, అది ఇస్తే తనలో ఫీలింగ్స్ హై పిచ్లోకి వెళ్తాయి. అప్పుడు తన బిహేవియర్ అంతా మారిపోయి ఇక్కడ అందరి ముందు పిచ్చిగా బిహేవ్ చేస్తుంది. అందరి ముందు తన లోకువైతే తనతో చాలామంది అబ్బాయిలు చెడుగా బిహేవ్ చేస్తే తను అల్లరవుతుందని, ఎవరో ఒకరు ఆమెను పాడు చేస్తారని రాకేష్ అలా చేశాడన్నయ్య. ఇదంతా వాళ్ళు మాట్లాడుకుంటే విన్నాను. వాట్, ఏం చెప్తున్నావు, అవునా, చాలా డేంజరస్ డ్రగ్ అంట అన్నయ్య, వైషుని అలాగే వదిలేస్తే ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉందట. నిజం చెప్పాలంటే తనకిప్పుడు ఒక అబ్బాయి అవసరం చాలా ఉందని భయంగా చెప్తుంది. పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారా మీరంతా, ఏంటిదని బాగా తిట్టి కాల్ కట్ చేస్తాడు. డోర్కి ఆనుకొని ఏడుస్తున్న వైషు పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఆమెలో కలిగే అలజడి ఏ విధంగానూ బయటికి చూపించలేకపోతుంది. కళ్ళు ఎర్రగా మారిపోతాయి. నిమిష నిమిషానికి ఆమె వశం తప్పుతుంది. ఏదో కావాలని శరీరం కంట్రోల్ తప్పిపోతూ ఉంటుంది. డోర్ తీయని వచ్చిన అర్జున్ వాయిస్కి వద్దు బావా వెళ్ళిపో అని అరుస్తాడు. తీయను అని ఆమె సమాధానం. ఎందుకంటే ఆ మాటలు ఆమె కూడా విన్నదని తెలిస్తే ఆమె వల్ల అతని లైఫ్ నాశనం అవుతుంది. అందుకే ఆమె తీయలేదు. డోర్ కొట్టి కొట్టి పగలగొట్టి ఓపెన్ చేస్తాడు అర్జున్. బావా అని అతను తిట్టేలోపే హత్తుకుంటుంది. ఎంత గట్టిగా అంటే ఊపిరి కూడా ఆడలేనంత గట్టిగా ఆమెని అలా చూడలేకపోతాడు అర్జున్. ఇప్పటిదాకా ఆమె ఏడవటం కూడా చూడలేదు. ఆ ఇంట్లో వాళ్ళంతా అంత బాగా చూసుకున్నారు తనని, అలాగే ఆమెని దగ్గరికి తీసుకోలేకపోతాడు. అతని బాధ తెలిసినట్టే దూరం జరిగి తలదించేసి సారీ బావా, నేను బయటకు వెళ్లకుండా ఉండాల్సింది, తప్పు నాదే అని అంటుంది. నువ్వు వెళ్ళిపో, ఎవరినైనా డాక్టర్ని పిలువు, నేను బాగానే ఉన్నాను, వెళ్ళి పిలువు బావా, ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళు తీసుకొని రాపో అని బెడ్ మీద కూర్చొని ఒళ్ళంతా దుప్పటి కప్పుకుంటుంది. అతనికి ఏమీ అర్థం కాదు. ఆమె ఏదేదో చేస్తోంది. కనీసం అతన్ని చూడలేకపోతోంది. ఒక నిమిషానికి ఆమె వాష్రూంలోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి అలాగే నిలబడుతుంది. అక్కడి నుంచే ప్లీజ్ బావా, నువ్వు మేఘనను ప్రేమిస్తున్నావు, తనకి దూరంగా ఉండలేవు, ఇదంతా పెద్ద తప్పు బావా, ప్లీజ్ వదిలేయ్. భయంతో వెంటనే ఆమె వెనుక వెళ్తాడు. ఒక క్షణంలో ఆమెకే తెలియకుండా అతని పెదవుల్ని అందుకుంటుంది. తనకు తెలియకుండా తొలి ముద్దుని ఆమె ఇచ్చేస్తుంది. స్పేస్ కూడా ఇవ్వలేదు అతనికి. పైనుంచి నీళ్లు ఇద్దరిని తడిపేస్తాయి. అతనికి ఏం అర్థం కాదు. అతని చెయ్యి ఆమె నడుము మీదకి ఆమె తెచ్చుకుంటుంది. ఆమె చేస్తుంది ఆమెకే తెలిసిన క్షణం వెంటనే అతనికి దూరంగా తోసేస్తుంది. టక్కున వెనక్కి తిరిగి సారీ బావా, సారీ అని కింద పడి అక్కడే ఏడుస్తుంది. ఆమె భుజం మీద అతని చెయ్యి అతనికే తెలియకుండా చేరుతుంది. అది ఇష్టం లేనట్టు పక్కకి జరిపి మోకాళ్ళ మధ్యలో తలపెట్టి ఏడుస్తుంది. ప్లీజ్ బావా, నీకు దండం పెడతాను, వెళ్ళిపో ఇక్కడి నుంచి ప్లీజ్, నాకేం కాదు, నేను ఒంటరిగా ఉండాలి ఇప్పుడు, నా వల్ల ఏ తప్పు జరిగినా నన్ను నేను జీవితంలో క్షమించుకోలేను, ప్లీజ్ నిన్ను కనీసం చూడలేకపోతున్నా, ప్లీజ్ వెళ్ళిపో అని చెప్తున్న ఆమె పెదవులు కూడా వణికిపోతాయి. కళ్ళు ఎర్రగా మారిపోతాయి. ఆమెలో డ్రగ్ చాలా బాధనిస్తుంది. ఆ ముఖంలో అది తెలుస్తుంది. ఆమె ఒళ్ళు చల్లగా మారిపోతుంది. అర్జున్ కంగారుగా షవర్ ఆఫ్ చేసి ఆమెని పైకి లేపుతాడు. వదులు బావా, వెళ్ళిపో అంటున్న ఆమెని ఎత్తుకొని బయటకు తీసుకొని వచ్చి మళ్ళీ షెల్ఫ్లో ఉన్న డ్రెస్ తీసి ఆమెకిస్తుంటే ఇక్కడి నుంచి వెళ్ళు బావా,
నేను చేంజ్ చేసుకుంటానని చాలా నార్మల్గా చెప్పడానికే ట్రై చేస్తుంది. ఆమె ముఖం మాత్రం అబ్నార్మల్గా ఉంది. అది చూస్తే అర్జున్‌కి కోపం, ఆవేశం పెరిగిపోతుంది. అన్నిటికన్నా ఎక్కువ బాధ. ఇప్పటిదాకా ఆమెను ఎప్పుడూ ఇలా చూడలేదతను. ఆమె కళ్ళల్లో చెప్పలేనంత బాధ. ఆమె చేతిలో ఉన్న డ్రెస్ కింద చేరుతుంది. హఠాత్తుగా ఆమె అతన్ని హత్తుకుంటుంది. ఎందుకు నాకు ఇలా అవుతోంది? భయంగా ఉంది బావా అని అతన్ని తడిమేస్తూ ఉంటాయి ఆమె చేతులు. ఆమె ప్రమేయం లేకుండానే అతని షర్ట్‌ని విప్పేస్తుంది. అలాగే ఆమె డ్రెస్ వెనుక జిప్‌ని కూడా. అది ఆమెకు తెలిసాక వెంటనే ఆమె సముదాయించుకొని వెనక్కి తిరుగుతుంది. ఆమె ఇంకా భరించలేదు అదంతా కూడా. ఆమెకి నిజంగానే ప్రాణాపాయం ఉందని అర్థమైన అర్జున్ వెంటనే ఆమెని హత్తుకుంటాడు. ఇరువురికి మనసు బరువుగా మారాయి. ఇది తప్పు అని అతని మనసు వారిస్తుంది. కానీ తప్పడం లేదతనికి. ఆమె అంటే ప్రేమ లేకపోయినా ఇష్టం, ప్రాణం. చూస్తూ చూస్తూ మరదల్ని చంపుకోలేడు. ఆమె లేకుండా అసలు ఉండలేరు. మరి వాళ్ళంతా అలా అని ఆమెతో కలవలేడు. ఏం చేయాలో తెలియక గట్టిగా కళ్ళు మూసుకొని ఆమె పెదవులను అందుకుంటాడు. ఇద్దరి కళ్ళు వర్షిస్తాయి. ఆమె శరీరం అదే కోరుకుంటుంది. కానీ ఆమె చేతులు అతని దగ్గరికి లాక్కుంటున్నాయి. అంతలోనే దూరంగా తోసేస్తున్నాయి. ఆమెకి రెండు విధాలుగా మనసు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అర్జున్ని నెట్టేస్తుంది. బావా ప్లీజ్ వద్దు, వదిలేయ్, వెళ్ళిపో ఇక్కడ్నుంచి అని తలెత్తలేక ఇబ్బందిగా చెప్తుంది. క్షణం కూడా ఆలోచించకుండా ఆమెని దగ్గరికి లాక్కొని మళ్ళీ పెదవులను కలుపుతాడు. ఈసారి ఆమె దూరం చేయలేకపోతుంది. జిప్ తీయడంతో పక్కకు జరిగిన డ్రెస్ తెల్లని భుజాన్ని స్పష్టంగా చూపిస్తూ ఉంటే అక్కడే ముద్దు ఇచ్చి మెల్లిగా కిందకి జరుగుతాడు. అయిష్టంగానే ఆమెని ఆక్రమిస్తాడు. అతని మనసులో మేఘనకి సారీ చెప్తూనే ఉంటాడు. ఆమెను తప్ప ఎవరినీ అతను ఊహించుకోలేదు. కానీ ఇప్పుడు తప్పడం లేదు. ఆమె కన్నా ఇప్పుడు వైషు ముఖ్యమైంది. ఆమె సహకారం అతన్ని కూడా ఇంకా రెచ్చగొట్టడంతో ఇద్దరూ ఒకరినొకరు చుట్టుకుపోయి బెడ్ మీదకు చేరతారు. చల్లటి గాలి వచ్చి తాకుతూ ఉంటే ఆమెలోని కదలికలు అతన్ని రెచ్చగొడుతూ ఉంటే ఆమెని సొంతం చేసుకుంటాడు. అలుపెరగక ఇద్దరి కలయిక మరలా మరలా జరగగా అతన్ని పక్కకు నెట్టి ఏడుస్తూ ఆమె కొట్టుకుంటుంది. స్పృహలోకి వచ్చిన వైష్ణవి ఆమెని ఆపలేక పోతాడు అర్జున్. నా వల్ల ఇదంతా జరిగింది. నన్ను క్షమించు బావా. ఆమె ఇప్పటిదాకా కనీసం ఏడవలేదు. అలా చూసుకున్నారు వాళ్ళంతా. అంత ప్రాణం వైష్ణవి అంటే అందరికీ. అంత అపురూపం ఆమె అందరికీ. ప్లీజ్ ఇదంతా వద్దు, వదిలేయ్. ఇంకెప్పుడు నేను నీకు కనిపించను. ఏమీ జరగలేదనుకో అని దుప్పటి కప్పుకొని ఆమె ముఖం మాత్రమే కనిపించేలాగా అతన్ని చూడలేక తలదించి రేపు ఉదయమే నేను ఇక్కడ్నుంచి వెళ్ళిపోతాను. నీకు కనిపించను. ఇంట్లో అందరికీ నేను సమాధానం చెప్తాను. నువ్వేం చెప్పకు. ఇదంతా ఏమీ జరగలేదు. అలాగే మేఘనకి ఇదేం తెలియదు. ఎప్పటికీ నేను చెప్పను. అలాగే నేను మీ మధ్యకి అడ్డురాను అని వాష్రూమ్‌కి పరిగెత్తబోతున్న ఆమె చేతిని పట్టి ఆపి ఆమె మీదకి చేరి ఇదంతా ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో తెలియదు కానీ తప్పు మాత్రం జరిగిపోయింది. నీ ప్రాణం పోకూడదనే ఇప్పటిదాకా ఇలా ఉన్నాను. ఇకపైన నీతోనే ఉండాలని అనుకుంటున్నాను అని అతను చెప్తున్నది విని అర్జున్ ముఖం చూస్తుంది. అతని చూపుని ఎదిరించలేక కళ్ళు దించేస్తుంది. వద్దు బావా. ఈ అపరాధాన్ని నేనొక్కరోజే భరించలేను. నువ్వు దీన్ని అసలు పట్టించుకోకు. ఇప్పటికే అమ్మలాగా నాకు ఇంకో ప్రాణం ఇచ్చి ఊపిరి పోశావు. అంతే. ఇంకొక వైష్ణవిగా బ్రతుకుతాను. ఇదంతా మర్చిపోయి నీ లైఫ్‌ని నువ్వు చూసుకో ప్లీజ్. లే బావా అని అతన్ని నెడుతుంది. మనసు, తనువు ఒకరికే అర్పించాలి వైషు. కానీ నేను మేఘనని ప్రేమించాను. బట్ అనుకోకుండా మన మధ్య ఇది జరిగింది. ఇక ఎప్పటికీ మనమే ఒక్కటవ్వాలి. అది మారదు. మరి మేఘన అని అంటుంది. అతని దగ్గర సమాధానం లేదు. కాను తప్పు చేసింది నేను బావా. ఇదంతా నేను ఒప్పుకోను. ఈసారి కోపంగానే చెప్తుంది. నీకు నాకు జరిగింది కేవలం ముద్దు కాదు. రెండు పెదవులు విడదీసి వదిలేయటానికి. నేను నీలో కలిసిపోయాను దెయ్యం. అతన్ని చూడలేక ముఖాన్ని పక్కకి తిప్పి అది నా వల్లే కదా. ఇదంతా మత్తులో జరిగింది. గుర్తుపెట్టుకోవాల్సిన పనేమీ లేదు బావా. బావా ప్లీజ్ వదిలేయ్ అంటున్న ఆమె పెదవులు అందుకుంటాడు. బావా ఏం చేస్తున్నావు? వదులు అని ఆమె వీపు మీద దరువేస్తుంది. ఒసేయ్ ఆవవే అని దూరం జరిగి పిచ్చా, ఇందాక రాలేదని అన్నావు. ఇప్పుడు వస్తుంటే కొడుతున్నావు. ఇప్పటిదాకా నీలో ఉన్న ఆవేశాన్ని చల్లార్చాలని దగ్గరయ్యాను. కానీ ఇప్పుడు మనస్ఫూర్తిగా నేను నీకు కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇంకొక దారి లేదు వైషు. బావా ప్లీజ్ ఇదంతా కరెక్ట్ కాదు. నీ మనసుని నువ్వు చంపుకోకు. వదిలేయ్ పో. నేను నిన్ను వదిలేయ్, చంపకు అని అంటున్న ఆమెని వినకుండా ఆమె శరీరం మీద అతని ప్రేమను చూపించే
ప్రయత్నం చేస్తాడు. ఆమె ఎంత పోరాడినా ఈసారి అతన్ని ఆపలేకపోతుంది. అలసిపోయి ఆమె మీద వాలిన అర్జున్ ఆమె చెవి దగ్గర ఐ లవ్ యూ అని చెప్తాడు. ఒక ఆడదానిగా నన్ను చచ్చిపో అని చెప్తున్నట్లుగా వినిపిస్తోంది బావా. ఆమెను చుట్టుకొని నీ వల్ల ఇదంతా జరిగిందేమో కానీ నువ్వు చేయలేదు కదా, అది గుర్తుపెట్టుకో అని ఆమె నుదుటి మీద ముద్దిస్తాడు అర్జున్. ఆమె కన్నులు మూసుకుంటాయి కానీ వాటి బాధని ఆపకుండా తెలియజేస్తాయి. చెంపల మీదకి జారిపోతున్న కన్నీరుని తుడిచి ఇంకా బాధపడకు, ఏం చేయాలో ఆలోచిద్దాం అని అంటున్నా అతన్ని తోసేసి పరిగెడుతుంది. షవర్ కిందే ఉంది కానీ అలాగే ఏడుస్తూ ఉంటుంది. అర్జున్ బెడ్ మీద అలాగే వెళ్ళకిలాగా ఉండి రూఫ్ని చూస్తూ మేఘన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నీకు ఒక సర్ప్రైజ్ అని ఆమె చేతి మీద పచ్చగా మెరుస్తున్న ఏ అనే అక్షరాన్ని చూపిస్తుంది. అది చూసి ఆమెను గట్టిగా హగ్ చేసుకున్న అతను గుర్తొచ్చి ఒక్కసారిగా పైకి లేస్తాడు. కన్నీరు ఆగవు. సారీ మేఘన, నేను నీకు ద్రోహం చేశాను. ఇక నిన్నెలా చూడగలను? ఏం సమాధానం చెప్పాలి నీకు? ఆమెతో కలుస్తున్న అతనికి మేఘనని కనిపిస్తుంది. అది వైషుకి తెలియకుండా లేదు. ఒక గంటకి బయటకు వచ్చిన వైషు అక్కడ కనిపించని అర్జున్ని వెతుకుతూ హాల్లోకి వెళ్తే అక్కడ సోఫాలో పడుకొని రూఫ్ని చూస్తూ దీర్ఘాలోచనలో ఉన్న అతన్ని చూస్తుంది. బావా ప్లీజ్ ప్లీజ్ నేను చెప్తుంది విను. కొన్నాళ్ళు నేను ఇదే కోర్స్ని బెంగళూరులో వెళ్ళి చేస్తాను. ఇదంతా మర్చిపోదాం బావా మనిద్దరం. ఈలోపు మీ పెళ్ళికి నేను ఇంట్లో అందరినీ ఒప్పిస్తాను. మీకు పెళ్ళైన కొన్నాళ్ళకి నేను పెళ్లి చేసుకుంటాను. ప్లీజ్ నిజంగా పెళ్లి చేసుకుంటాను. నో ప్రాబ్లం. నేను తాకిన నిన్ను ఇంకొకరికి ఇవ్వగలవా అని సూటిగా ప్రశ్నిస్తాడు అర్జున్. ఇవ్వగలను ఆలోచించకుండా తలదించేసి చెప్తుంది. ఆమె చేతిని అతని తల మీద పెట్టుకొని అడుగుతాడు. ఇప్పుడు చెప్పు అన్నట్లుగా. ఈసారి ఆమె పెదాలు కూడా కదలవు. చెప్పు ఇవ్వగలవా? మళ్ళీ అదే ప్రశ్న అతని నుండి. అలాగే చేయి ఉంచి ఏడుస్తుంది. చెప్పవే అంటుంటే అక్కడే కూర్చొని గుండెలు పగిలేలా ఏడుస్తుంది వైష్ణవి. కాసేపు ఇద్దరి మధ్య మౌనం. ఏమైనా చేయి వైషు, ఆకలిగా ఉంది అని ఆమెకి కావాలనే పని కనిపించి అతను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. లేదంటే ఆమె బుర్ర పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. అలాగే అని వెళ్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఇది చెయ్యని అతను అడగలేదు. అలా అడగాలని ఆమె చాలాసార్లు కోరుకుంది. అతను అడిగితేనే నేర్చుకోవాలని. ఆమె ఇంతవరకు ఏమీ నేర్చుకోలేదు కూడా. అది అతనికి కూడా తెలుసు. అందుకే ఆమెకి ఆ పని చెప్పాడు. ఆమె హడావిడిగా ఏమున్నాయో చూసి స్పీడ్గా ఉప్మా చేయబోతుంది. అతను వెంటనే ఫ్రెష్ అయ్యి వస్తాడు. వేలు చెయ్యి కాల్చుకొని ఎలాగోలా ఉప్మా చేస్తుంది. బావా ఇదిగో అని ఇస్తే రా కూర్చో అని ఆమెకు తినిపిస్తాడు. నాకు వద్దంటుంది నోరు తెరవకుండా. ఒక చేత్తో ఆమె బుగ్గను ఒత్తిపట్టి ఒక స్పూన్ని తినిపిస్తాడు. మరొక స్పూన్ అతను తింటాడు. దెయ్యం, ఏంటే ఇది ఇంత లూజ్గా ఉంది? ఉప్మా రవ్వే వేశావా ఇందులో అని అడిగితే నవ్వు రాకపోయినా కూడా నవ్వుతుంది. అతను కావాలని ఆమెను నవ్వించాలని చూస్తున్నాడని ఆమెకు తెలుసు. ఇద్దరూ ఏదో తిన్నామన్నట్లుగా తింటారు. ఆమెలో డ్రగ్ తాలూకు ఎఫెక్ట్ పూర్తిగా పోలేదు. ఇంకా మగతగానే ఉంది కానీ ఆమెను ఆమె కంట్రోల్ చేసుకోగలుగుతుంది. మెల్లిగా లేచి బెడ్రూమ్లోకి వెళ్తుంది. ఆమె వెనుకే వెళ్ళి వెనుక నుండి ఆమెని చుట్టుకొని ఇదంతా మనం కావాలని ప్లాన్ చేయలేదు. జరిగిపోయిన దాన్ని మార్చలేం వైషు. వదిలే బావా ప్లీజ్. నీ మనసుని చంపుకోకు. అది నరకం, అర్థమైందా? నువ్వు ఎన్ని చెప్పినా మనం ఒకటవ్వం ఈ జన్మకి. ఇంతే. అలాగే నీ ప్రేమ గెలవాలి అంతే అని వెళ్ళి బెడ్ మీద ఒక సైడ్కి పడుకుంటుంది. ఆమె వెనుకగా చేరి మెల్లిగా నడుము మీద చేయి వేస్తే బావా ప్లీజ్ దూరం జరుగు అంటున్నా కూడా ఆమె గొంతులో ఏదో తెలియని నిస్సహాయత. కథ ఇంకా ఉంది. అసలు వైష్ణవి అర్జున్ల మధ్య ప్రేమ లేకుండా ఇద్దరూ శారీరకంగా ఒకటయ్యారు. మరి ఇది కావాలనే జరిగిందా, లేదా ఎవరైనా కుట్ర చేసి ఇలా చేశారా? మరి ఇప్పుడు అర్జున్ మేఘనని ప్రేమించాడు కదా, మేఘన పరిస్థితి ఏంటి? అర్జున్ వైషువులు పెళ్లి చేసుకుంటారట. అర్జున్ తనని ప్రేమించటం లేదని తెలిసి కూడా వైష్ణవి మరి అర్జున్ని పెళ్లి చేసుకుంటుందా, లేదా అర్జున్ ప్రేమని గెలిపిస్తుందా? ఈ ముగ్గురి జీవితాలు ఏ మలుపు తిరగబోతున్నాయి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. న్యూ స్టోరీ కాబట్టి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.